ఐపీఎల్ 2024లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీపై రాజస్థాన్ జట్టు 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ మధ్య జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్ గురించి అభిమానులు, విశ్లేషకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఇరు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయి, జట్ల బలాలు, బలహీనతలేమిటి, ఏ జట్టుకు గెలిచే అవకాశం ఉంది, ఇరు జట్లలో లోపాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్, రాజస్థాన్ జట్లు ఇప్పటివరకు 19 సార్లు తలపడగా హైదరాబాద్ జట్టు 10 సార్లు గెలుపొందింది. రాజస్థాన్ జట్టు 9 సార్లు విజయాన్ని అందుకుంది. గత 6 మ్యాచ్ల్లో ఈ 2 జట్లు కూడా చెరకు 3 విజయాలను దక్కించుకున్నాయి. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఐపీఎల్ చరిత్రలో ఈ 2 జట్లు ఒకే ఒకసారి ప్లే ఆఫ్ సమరంలో తలపడ్డాయి. ఆ ఒక్క మ్యాచ్లో రాజస్థాన్ విజయ డంకా మోగించింది. చిదంబరం స్టేడియంలో హైదరాబాద్ జట్టు 10 మ్యాచ్లు ఆడితే ఒకే ఒక్క మ్యాచ్లో గెలుపొందింది. 8 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టైగా నిలిచింది. ఇక రాజస్థాన్ జట్టు విషయానికి వస్తే ఈ స్టేడియంలో రాజస్థాన్ జట్టు 9 మ్యాచ్లు ఆడగా 2 మ్యాచ్లు గెలుపొందింది. 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ స్టేడియంలో 2 జట్లకు ఘోరమైన రికార్డు ఉన్నప్పటికీ హైదరాబాద్ కంటే రాజస్థాన్ కు కొంత మెరుగైన రికార్డు ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. చెన్నై పిచ్ కొద్దిగా స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా రాజస్థాన్ కొద్దిగా ముందంజలో ఉంది. ఎందుకంటే హైదరాబాద్ జట్టులో నికార్సైన, అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఎవరూ లేరు. అదే సమయంలో రాజస్థాన్ జట్టులో అశ్విన్, చాహల్ రూపంలో 2 టాప్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. చెన్నైలోని చిదంబరం స్టేడియం అశ్విన్ కు సొంత మైదానం కావడం అతనికి మరింత కలిసి రానుంది. రాజస్థాన్ జట్టులోకి షిమ్రాన్ హిట్మేయర్ కూడా వచ్చి చేరడంతో ఆ జట్టు బ్యాటింగ్ బలం మరింత పెరిగిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. రాజస్థాన్ జట్టులో ప్రధాన సమస్య ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్. రాజస్థాన్ బ్యాట్స్మెన్ ఎప్పుడు ఆడతారో ఎప్పుడు ఆడరో వారికే తెలియదు. లీగ్ స్టేజ్ లో వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడానికి ఆ జట్టు బ్యాట్స్మెన్ ప్రధాన కారణమని చెప్పక తప్పదు. హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే హైదరాబాద్ జట్టులో ఫాస్ట్ బౌలర్లు బాగానే ఉన్నప్పటికీ మంచి స్పిన్నర్ల కొరత అయితే ఉంది. ఆ కొరతను జట్టు కూర్పుతో అధిగమించాల్సిన అవసరం హైదరాబాద్ కు ఉంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ జట్టు ఖచ్చితంగా చేయాల్సిన కొన్ని మార్పులు ఉన్నాయి. ముందుగా జట్టు నుండి షాబాజ్ అహ్మద్, వైశాఖ్ నాథ్లను పక్కన పెట్టాలి. వైశాఖ్ నాథ్ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ ను తుది జట్టులోకి తీసుకోవాలి. అదే సమయంలో షాబాజ్ అహ్మద్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టులోకి తీసుకోవాలి. ఇక్కడ చేయాల్సిన కీలకమైన విషయం ఏంటంటే అభిషేక్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరు కూడా మంచి స్పిన్ బౌలింగ్ చేయగలరు కాబట్టి ఈ ఇద్దరి చేత చెరొక ఓవర్ ఖచ్చితంగా వేయిస్తే బౌలింగ్ కూర్పు సరిగ్గా సరిపోతుంది. ఇక జట్టులో ఎందుకు పనికిరాని, గత కొంతకాలంగా వేస్ట్ గా ఉంటూ ఒక్క మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడని అబ్దుల్ సమద్ను తప్పించి ఆ స్థానంలో మయాంక్ అగర్వాల్ ని గనుక జట్టులోకి తీసుకుని 4వ స్థానంలో బ్యాటింగ్ కు దించాలి. అప్పుడు అతడు యాంకర్ రోల్ పోషించే అవకాశం ఉంది. స్పిన్ బౌలింగ్ ని కూడా బాగానే ఎదుర్కోగలడు. ఈ మార్పులు చేస్తే హైదరాబాద్ జట్టు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు చాలా మెరుగవుతాయి. అలా కాకుండా పాత జట్టుని గనక కొనసాగిస్తే చెన్నై నుండి అస్సాంకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నట్లు అవుతుంది. క్వాలిఫైర్ 2 మ్యాచ్ కోసం ఈ 3 మార్పులు చేసే ధైర్యం కమ్మిన్స్ చేస్తాడా, లేక తన పాత జట్టుని కొనసాగిస్తాడా? ఏం చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.